హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయిన ఒక వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దామని వీడియో చేయడం జరుగుతుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే మనకు రానే వచ్చింది. ఆల్మోస్ట్ 4600 ప్లస్ వేకెన్సీస్‌తో మన ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ఓన్లీ ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకునే నోటిఫికేషన్ అంగన్వాడీ నోటిఫికేషన్ అన్నమాట. ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ మినీ కార్యకర్తలు, అలాగే అంగన్వాడీ ఆయాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే నోటిఫికేషన్ అన్నమాట. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే విశేషాలేంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎక్కడ ఎళ్లి అప్లై చేయాలి? ఆల్రెడీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు? సో, వీటన్నిటి గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అంగన్వాడీ మినీ కార్యకర్తలకు అలాగే ఆయాలకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో, దాన్ని రూల్స్ బేస్ చేసుకొని మన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రతి ఒక్కటి మనం డీటెయిల్డ్‌గా డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను మీకు. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, చాలామంది అయితే మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో, ప్రస్తుతానికైతే మనకు నంద్యాల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే వెబ్‌సైట్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందుట్లో మనకు నోటీసెస్ ఉంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేస్తే గనక మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్‌మెంట్ విభాగంలో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, పబ్లికేషన్ ప్రెస్ నోట్ ఫర్ నోటిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ నంద్యాల డిస్ట్రిక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, స్టార్ట్ డేట్ 30థ్ జూన్ అన్నమాట. మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే 10థ్ జూలై వరకైతే ఉంది. సో, ఇక్కడ మనకు పీడీఎఫ్ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. అవి డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి క్లియర్ కట్ కంప్లీట్ డిస్కషన్ అయితే చేద్దాం ఇప్పుడు. మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ ఒకటైతే రావడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే యాక్చువల్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో, మనకొచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు విమెన్ వెల్ఫేర్ చైల్డ్ డెవలప్‌మెంట్ నుంచి అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకు డబ్ల్యూడీసీ, డబ్ల్యూఎన్‌డీఎల్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు కదా! 26/6/2025 అన్నమాట. ఇక్కడ నంద్యాల జిల్లా పరిధిలో 6 ఐసీడీఎస్ ప్రాజెక్టులలోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, మనకు ఎగ్జాక్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకు కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు వచ్చేసి 2 వేకెన్సీస్, అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలు వచ్చి 2 వేకెన్సీస్, అంగన్వాడీ ఆయాలు వచ్చేసి 38 వేకెన్సీస్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేవలం నంద్యాల డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది మాత్రమే. మనకు వివిధ 26 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 26 జిల్లాలకు సంబంధించి టోటల్‌గా మనకు 4000 ప్లస్ వేకెన్సీ అయితే రావడం జరిగింది. బట్ మనం ఈ వీడియోలో నంద్యాల డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఫస్ట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో, అంగన్వాడీ కార్యకర్తలకు పోస్ట్‌లకు కావాల్సిన అర్హతలు చూసుకుంటే గనక మనకు కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి నెల వచ్చేసి మనకు తేదీ 1/7/2024 నాటికి మనకు 21 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే 35 సంవత్సరాల లోపు ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇది ఈ డీటెయిల్స్ వచ్చేసి మనకు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్‌లకు కావాల్సిన అర్హతలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అంగన్వాడీ కార్యకర్తలనమాట. సో, మనకు 1 జులై 2024 వరకైతే 21 ఇయర్స్ ఉండాలా. అలాగే 35 ఇయర్స్ లోపు ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా వివాహితురాలై ఉండేవలను మరియు స్థానిక వివాహితురాలై ఉండవలెనని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఏంటంటే మీరు మ్యారేజ్ చేసుకొని ఉండాలి. మీరు లోకల్‌లో నివసిస్తుండాలి. అక్కడ లోకలైడ్ అయ్యి ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీకొచ్చేసి మనకు 21 ఇయర్స్ పైన ఉన్నవారు ఏం చేయాలంటే 18 ఇయర్స్ నిండిన వారిని పరిగణలోకి తీసుకోబడునని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేంటంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు కావాల్సిన అర్హతలు చూసుకుందాం. మినీ అంగన్వాడీ కార్యకర్తలు అలాగే అంగన్వాడీ ఆయాలకు సంబంధించి చూసుకుంటే గనక 10థ్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10థ్ క్లాస్ 10వ తరగతి వాళ్ళు ఎవరు లేనిచో ఎక్కువ చదువు చదివిన ఉత్తీర్ణులైన ఉండే వాళ్ళని కూడా తీసుకుంటామని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. కొంతమందికి ఏందంటే 10థ్ క్లాస్ పాస్ అయ్యి 10థ్ క్లాస్‌తో పాటు ఇంటర్మీడియేట్
పూర్తి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకుంటామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా ఏజ్ క్రైటీరియా మనకు 1/7/2024కి 21 ఇయర్స్ ఉండాలి. అలాగే 35 ఇయర్స్ లోపు అయితే ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎవరైతే 21 ఇయర్స్ 21 ఇయర్స్ పైన ఉన్నారో వాళ్ళకి 18 ఇయర్స్ ఎవరైతే దాటారో వాళ్ళని తీసుకుంటామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్‌గా. సో, వీళ్ళు కూడా మ్యారేజ్ చేసుకొని ఉండాలా. సొంత ఊర్లో మీరు కూడా నివసిస్తుండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఏ డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేయాలని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే గనుక మనకు పుట్టిన తేదీ, వయసు ధృవీకరణ పత్రం, సో, మీ ఏజ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్, అలాగే మీ ఏజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యాస్ ఆన్ 18/4/2025కి ప్రకారం వారి యొక్క కులం ఏ గ్రూప్ అనేది దానికి కూడా క్లియర్‌గా మీరు జతపరచాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకొచ్చేసి విద్యార్హత ధృవీకరణ పత్రం అన్నమాట. ఇక్కడ చూడండి ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్, టీసీ మరియు ఎస్ఎస్‌సి లోపు ఎక్కువ తరగతి చదివిన మార్క్ లిస్ట్ మరియు టీసీ జతపరచవలెను. సో, 10థ్ క్లాస్ వరకు చదివితే 10థ్ క్లాస్‌కి సంబంధించిన మెమో, మార్క్ లిస్ట్, టీసీ అన్నమాట. ఒకవేళ 10థ్ క్లాస్ కంటే ఎక్కువ చదివినా కూడా ఇంటర్మీడియేట్ చదివితే గనుక ఇంటర్మీడియేట్ మార్క్ లిస్ట్, మెమో ఎవ్రీథింగ్ అన్నమాట. మార్క్ లిస్ట్ అన్నీ మీరు జతపరచాల్సి ఉంటుంది. అలాగే నివాస స్థల ధృవీకరణ పత్రం మీరెక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా అది కూడా నివాస స్థల ధృవీకరణ పత్రం కూడా మీరు జతపరచాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విడో అయితే వితంతువు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్ అన్నమాట. ఎవరిది మీ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మరియు 18 సంవత్సరాల పిల్లలు ఉండొచ్చో వారి యొక్క వయస్సు ధృవీకరణ పత్రం అన్నమాట. ఒకవేళ మీకు గనక 18 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే గనక వారికి సంబంధించిన వయస్సు ధృవీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వికలాంగులు అయినచో పీహెచ్‌సీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గనక మీరు ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ అయితే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, దరఖాస్తు వెంటనే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ సీడీపీఓ కార్యాలయంకైతే మీరెళ్లి ఈ దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మొత్తం డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సీడీపీఓ కార్యాలయం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇంకొక నోటిఫికేషన్ చూపిస్తాను. సో, ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ అయితే ప్రెస్ నోట్ అన్నమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకిక్కడ సో, నంద్యాల జిల్లాలో ఉన్న 6 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 2 అంగన్వాడీ కార్యకర్తలు, 2 మినీ కార్యకర్తలు మరియు 37 అంగన్వాడీ ఆయాల నియామకంపై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పి కూడా. సో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న 21 ఇయర్స్ ఉండాలి. 35 ఇయర్స్ లోపున్న ప్రతి ఒక్కరినైతే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనిపిస్తే గనుక సీడీపీఓ కార్యాలయంకైతే విజిట్ చేసి మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు దరఖాస్తు టైం అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకొచ్చేసి ఇక్కడ 1/7/2025 ఉదయం 11 గంటల నుండి 10/7/2025 సాయంత్రం 5 గంటల వరకైతే మనం అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. మనకు ఇక్కడ జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ జిల్లా ఎంపిక కమిటీ నంద్యాల జిల్లా నుంచి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఖాళీగా ఉన్న ఫీమేల్ అభ్యర్థులు 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని, అలాగే ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటే గనక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఇమ్మీడియేట్‌గా మనకొచ్చే మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే సీడీపీఓ కార్యాలయానికైతే ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోండి. సో, అక్కడ మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి. ఓకే. అస్సలు మిస్ అవ్వద్దండి. ఒక మంచి ఆపర్చునిటీ. మిగతా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని గురించి కూడా వీడియో చేస్తాను. మీరైతే స్టే ట్యూన్డ్ అనమాట నెక్స్ట్ వీడియోస్ కోసం. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.